SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. లీలాకృష్ణ గారు, మీకు శుభవార్త. మగపిల్లాడు పుట్టాడు. సంతోషం అండి, చాలా సంతోషం. ఉండండి, మీ ఫీజు ఇస్తాను. గురువు గారు, నాకు చిన్న అనుమానం. అవకాశం ఇచ్చాను, అడుక్కో. ఏం లేదు, మీకు పెళ్ళై 9 నెలలు అవ్వలేదు కదా, అప్పుడే పిల్లాడు ఎలా పుట్టాడండి? నాయనోయ్ డాక్టర్ గారు, ఇది అన్యాయం, మోసం, దగ, కుట్ర. మీకు నేను ఫీజు ఇవ్వను. ఏమిటండి మీరు అనేది? పెళ్ళైన 7 నెలలకే పిల్లాడు ఎలా పుడతాడండి? అంటే నా భార్య. చాలా ఊరుకోండి, అన్యాయంగా మాట్లాడకండి. కొంతమందికి ఇలా నెలలు నిండకుండానే పిల్లలు పుడుతూ ఉంటారు. అంతేనంటారా? అంతే. ఇదిగోండి మీ ఫీజు. థ్యాంక్స్. చీ 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 చీ. ముక్కు నాదే, మూతి నాదే, కళ్ళు నాదే. భలేవారేనండి మీరు. అబ్బాయి అచ్చం మీ పోలికే. నా పోలికి రాతే ఇంకెవడి పోలికి వస్తుంది? చెప్పు తీసుకొడతాను. ఏంటే ఏంటే? అయ్యో అయ్యో ఏంటే? ఈ మహారాజు గారికి మహాలక్ష్మి పుట్టింది. నా కూతురు పుట్టిందా? ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకుని మీ ఇష్టం వచ్చిన సరదాలు ఏమైనా చేసుకోండి. ముద్దు పెట్టుకోవడానికే బిడ్డలా? ఎలాగైతే కన్నావులే గొప్పగా. పిల్లకి స్నానం చేయించడం కూడా రాకపోతే ఎలా? ప్రతిరోజు ఎవరొస్తారు ఈ పనులన్నీ చేయడానికి? చిచి, ఇదంతా నాకు అలవాట్లేదు. ఆహా, నాకు మాత్రం ఉందా? నేనేమన్నా 5-6 కన్నానా? ఆడదన్న తర్వాత ఇవన్నీ తనంతట తనే నేర్చుకోవాలి. బావా, ఓ పంచే, పిల్లకు నీళ్లు పోయడం, పాలు పట్టడం ఇవన్నీ నువ్వు నేర్చుకో. ఇదేదో పెద్ద పని అయినట్టు. ఇంతలా పెళ్ళానికి సేవ చేయడం నేర్చుకున్నవాడిని బిడ్డకు నీళ్లు పోస్తే ఇద్దరు పుస్తలేనా? నువ్వు రాకపోతే ఎవరు చేసేవారా? నేనే కదా మెక్క చేస్తా. మీరిద్దరూ కలిసి నన్నే వెగతాళి చేయక్కర్లేదు. దాన్ని లగి నా పని నేనే చేసుకుంటాను. తస్సది, మీ అక్క మా లావు తెలియగలదే. పిల్ల ఏడుస్తున్నాయో నా ఒళ్ళో, నవ్వుతుంటే దాని ఒళ్ళో. ఇదిగో యోబాకు సరాసరి ఇక్కడ తీసురా. మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి నా చేత పనులు చేయించుకుంటున్నారు. అబ్బా, ఇవాళ చాలా స్పీడ్ గా ఎక్కిపోతుంది. ఏమిటిదంతా? ఏముంది, ఇది పకోడీ, ఇది మందు, ఇది గ్లాసు. ఇతను మురళి, నేను మాత్రం లీలాకృష్ణ. నువ్వు లీలాకృష్ణుడివి కాదురా, ఈ ఇంటికి పట్టిన చీడ పురుగువి. ముందు బయటికి పో, బయటికి పో. మురళి, నువ్వు చదివిన చదువంతా ఏమైంది? ఈ తాపుడేమిటి, వరుస ఏమిటి? తాతయ్య నీ కోసం ఎంత బాధపడుతున్నారో తెలుసా? అనుకుంటే అంత బాధే. బాధల్లోనే పుట్టాం, బాధల్లోనే పెరుగుతున్నాం, బాధల్లోనే పోతాం. అసలు ఈ ప్రపంచమే బాధల్లో ఉంది. మురళి, నువ్విప్పుడు మత్తులో ఉన్నావు. నేనేం చెప్పినా అర్థం కాదు. మరోసారి నువ్వు తాగేవని మాత్రం నాకు తెలియకూడదు. చూసావమ్మా వాడెంత చెడిపోయాడు. అవన్నీ తర్వాత ఆలోచిద్దాం. ముందు మందు తాగు తాతయ్య. వద్దమ్మా, ఈ మందు తాగి నేను ఆరోగ్యవంతున్నై వాడి దౌర్భాగ్యం కళ్ళారా చూడాలా? పూర్వ జన్మలో నేనేదో మహాపాపం చేసి ఉంటానమ్మా. అందుకనే ఆ భగవంతుడు మనవణ్ణి నాకు విడిచిపెట్టి ఉన్న కొడుకుని కోడల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. అయినా తట్టుకున్నాను. నా ప్రాణంతో సమానంగా వాడిని పెంచి పెద్ద చేశాను. నేను పోయిన తర్వాత అంత ప్రేమగా చూసుకునే నువ్వైనా ఇంటికి కోడలిగా వస్తావు. కానీ భగవంతుడు ఆశ కూడా నెరవేర్చలేదమ్మా. ఏమిటి తాతయ్య నువ్వు అనేది? అవునమ్మా, మురళికి నువ్వంటే ప్రాణం. నిన్నే పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పాడు. ఆ విషయం మీ నాన్నతో మాట్లాడదామని ఆ రోజు మీ ఇంటికి వచ్చేసరికి నీ పెళ్లి విషయం మీ నాన్న నలుగురిలో నిర్ణయం చేశాడమ్మా. చూసావమ్మా, భగవంతుడు ఎలా మనుషులతో ఆడుకుంటాడు. మనం కోరుకున్నది దక్కనివ్వడు, దక్కింది దొరకనివ్వడు. నేను ఆ రోజు 4 అడుగులు చురుగ్గా వేసి ఉంటే నువ్వే ఇంటి కోడలివై ఉండేదానివి. వాడు నిన్ను మర్చిపోను లేక, మరొక పెళ్లి చేసుకోను లేక
కుమిలిపోతున్నాడు. తాగుడుకు బానిసయి వాడి ఆరోగ్యం సర్వనాశనం చేసుకుంటున్నాడు. వాడిని ఆ స్థితిలో చూస్తూ నేను ఎలా బ్రతకగలనమ్మా? తాతయ్య ఊరుకో. అమ్మా జానకి, నువ్వు నాకు ఒక మాట ఇవ్వమ్మా. ఏమిటి తాతయ్య? నేను పోయిన తర్వాత వాడిని జాగ్రత్తగా చూసుకుంటానని, వాడి బ్రతుకు బండర కాకుండా మనిషిని చేసి ఒక దారిలో పెడతానని నాకు మాట ఇవ్వమ్మా. అలాగే తాతయ్య. జానకే, 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 ఎక్కడే ఎక్కడ నువ్వు? ఎక్కడికి వెళ్ళావు? తాతయ్య గారింటికి వెళ్ళాను. ఈ శనిగ్రహం అప్పుడే లేచిపోయిందా? ఎవరు శనిగ్రహం? ఎవరు శనిగ్రహం? పసిబిడ్డను ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టి పెత్తనాలకు వెళ్ళిన చాలక ఇంకా శనిగ్రహం అంటున్నావా? శనిగ్రహం అని నేను వెళ్ళేటప్పటికి నిద్రపోతుంది. అవును, నువ్వు వెళ్ళేటప్పుడు నిద్రపోతుందని, నువ్వు ఇంటికి వచ్చే వరకు నిద్రపోతూనే ఉంటుంది అనుకున్నావా? నేను రావటం కొంచెం ఆలస్యం ఏమైతే తెలుసా? ఉయ్యాలంచి కింద పడేది. ఉయ్యాల్లోంచి కాకపోతే మేడ నుంచి పడ్డానికి మనకి మేడలు లేవుగా. తప్పు చేసిన కాకుండా ఏమిటా పెడసరపు సమాధానం? తాతయ్య కొంట్లో బాలేదు, అవన్నీ సర్దుకొని వచ్చేసరికి ఆలస్యమైంది. తాతయ్య తాతయ్య మాట్లాడితే తాతయ్య ఒకటి దొరికాడు. ఇదిగో, నీ తాతయ్య చాలా డబ్బున్నాడు. నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా ఆయన చూసుకోవడానికి 10 మంది నౌకర్లు ఉన్నారు. నువ్వు ఆయన గురించి ప్రత్యేకంగా ఏం తాపత్రపడాల్సిన అవసరం లేదు. ఇదిగో చెప్తున్నాను, నువ్వు మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? వీల్లేదంతే. వెళ్తే ఏం చేస్తావు? పళ్ళు రాలగొడతాను. అమ్మా, జానకమ్మ గారు. ఏమిటి రావాలమ్మా ఇలా వచ్చావు? తాతయ్య గారు ఇప్పుడే పోయారమ్మా. తాతయ్య? లేదు. ఏంటి, తాతయ్య గారు పోయారు? అవును బాబు. ఎప్పుడు? ఇప్పుడే. సరే, నువ్వు వెళ్ళి మేము వస్తాం. చూసేద్దాం పద. ఎందుకు? బ్రతికిన మనిషిని చూడడానికి వెళ్తే పళ్ళు రాలగొడతానన్నావుగా. ఇప్పుడు ఆ శవాన్ని ఆఖరి చూపులు చూడడానికి వెళ్ళాలా? నీ మనసు ఇప్పుడు శాంతించిందా? నేను రాను, నువ్వు వెళ్ళు. నీ కూతురు కాపురం ముచ్చట్లు విన్నావా? ఏమిటండి? అల్లుడి మంచితనం చూసుకుని ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుందట. ఎవరు చెప్పారు మీకు? మన సంగతులు ఊరందరికీ తెలిసేదాకా మందాక రావు. ఒకసారి వెళ్ళి మందలించిరా. చిచి, వెధవ బ్రతికైపోయింది. ఓ సుఖం లేదు, సంతోషం లేదు. ఈ శనిగ్రహం ఏడుపుతాను, మాయగారి వంటతోనే నా ప్రాణాలు పోతున్నాయి. ఏయ్ నోర్మై, నోర్మై, ఎందుకలా ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? నిన్ను కొట్టేనండి చూడు. చాలా సాలేవా బాడాయ్, నోరులేని ప్రస్తుతానికి నీ బెదిరింపులు తెలుస్తాయా? నోరెందుకు లేదు? పెంకులు ఎగిరిపోయేలా ఏడవడానికి పెద్ద నోరేసుకుని మరి పుట్టింది. శని శని శనిగ్రహం అని. నోర్మై, ప్రస్తుతాన్ని పట్టుకుని శని శని అంటావు, బుద్ధి లేదు నీకు? ఆడదన్న తర్వాత కాస్త ఓర్పు సహనం ఉండాలి. కానీ అవతల బారేస్తే ఎదుగుతారా? నేను నీలాగే చిరాకు పడి ఉంటే ఇంత దానివి అయ్యేదానివే. నేను దీనిలాగే ఏడ్చుంటే నీకు తెలిసేది. ఏడవలేదే పాపం, పాక నవ్వుతూ ఉండేదానివి. దీనికంటే ఎక్కువే గొడవ చేసేదానివి. సర్లే, దీనికి పాలు పెట్టి నిద్రపుచ్చుతాను, వంట నాకు వచ్చి తీసుకెళ్ళు. అమ్మయ్యా, రక్షించావు. అమ్మా, సాయంత్రం దాకా తీసుకురాకు. పీడ వదిలింది. జానకమ్మ గారు, వస్తున్నా. జానకమ్మ గారు. ఏమిటి రావుడు ఇలా వచ్చావు? చిన్నబాబు గారి గురించి మీతో చెబుదామని వచ్చానమ్మా. ఏమిటో చెప్పు. పెద్దబాబు గారు పోయిన కాంచి చిన్నబాబు గారి పరిస్థితి ఏం బాగులేదమ్మా. 24 గంటలు తాగుతూ సరిగ్గా భోజనం కూడా చేయటం లేదమ్మా. మీరైనా వచ్చి కాస్త మందలించండి అమ్మా. నాకు తెలుసు జానకి, నువ్వు వస్తావని తెలుసు, నన్ను ఇలా అడుగుతావని తెలుసు. నేను తాగుడు మానేయాలి, పెళ్లి చేసుకోవాలి, అంతేగా? అవును. నిన్నొక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా? ఏమిటది? నువ్వు సుఖంగా సంతోషంగా కాపురం చేస్తున్నావా? నిజం చెప్పు. నాకు తెలుసు నువ్వు చెప్పలేవు. నిన్ను నువ్వు మోసం చేసుకుని అబద్ధం చెప్పలేవు. నీ కాపురం సుఖంగా లేదు. సందర్భం వచ్చింది కాబట్టి ఒక నిజం చెప్తాను. ఈ నిజం ఆ రోజే నేను నీకు చెప్పగలిగుంటే మన ఇద్దరి జీవితాలు వేరే విధంగా ఉండేవి. జానకి, నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. అంతేకాదు, ఈ రోజుకి ప్రేమిస్తూనే ఉన్నాను. చిన్నబాబు, ఏమిటిది? నువ్వు మాట్లాడేదేమిటో నీకు తెలుస్తుందా? నేను పెళ్ళైన దాన్ని, నాతో ఇలా మాట్లాడకూడదు. జానకి, నేను నిజం చెప్తున్నాను. నిజం చెప్పడానికి కూడా కొన్ని హద్దులుంటాయి. అవన్నీ ఆలోచించబట్టే నువ్వు నాకు దక్కకుండా పోయావు. ఆ పెళ్లి చేసుకుని నువ్వు సుఖపడింది లేదు. నువ్వు లేని నా జీవితానికి ఏ సుఖమూ లేదు.
ఇక ఈ జీవితాలు ఇంతేనా? ఇంతే. ఇంతకన్నా చేసేదే ఉంది? ఉంది. దానికి మరో మార్గం ఉంది. చేస్తావా? ఏమిటది? నాతో వచ్చేయి. ఎక్కడికైనా పోయి సుఖంగా బ్రతుకుదాం. బాగా ఆలోచించు. దీనికి ధైర్యం కావాలి. సాంప్రదాయాలు చట్టుబండ్లు అంటూ ఆలోచిస్తే ఈ ముడి విడదు. మనసులో ముడిపడకపోతే నీ మెడలో వేలాడుతున్న ఆ పసుపు తాడికి 3 ముళ్ళున్నా ఒకటే, 30 ముళ్ళున్నా ఒకటే. ఇష్టం లేని కాపురం చేస్తూ నీకు నువ్వు అన్యాయం చేసుకుంటూ నీ భర్తకు కూడా అన్యాయం చేయకు. నీ కోసం అనుక్షణం తప్పిస్తున్న నాకు న్యాయం చేయి. బాగా ఆలోచించుకొని ఓ నిర్ణయం తీసుకో. నన్ను తాగొద్దని కదా నువ్వు అన్నావు. తాగను. ఎప్పటి వరకు తెలుసా? ఈ రోజు రాత్రి 12 గంటల వరకు నీ కోసం ఊరు బయట తోట దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు వస్తే ఇది నాకు శాశ్వతంగా దూరం అవుతుంది. రాకపోతే దీనికి నేను శాశ్వతంగా సొంతం అయిపోతాను. వెళ్ళు. బాగా ఆలోచించుకొని నిర్ణయించుకో. ఆవు జానకి, మురళి నీతో మాట్లాడినంత విన్నాను. కంగారు పడకు, నేనెవరికి చెప్పను. నువ్వు నన్ను చీడ పురుగని పేడ పురుగని చాలాసార్లు అన్నావు. నేనెప్పుడు ఫీల్ అవ్వలేదు, అవ్వను. ఎందుకంటే నిజానికి నేను పట్టు పురుగు లాంటి పురుషుడిని. పట్టుదారుల లాంటి అందమైన ఐడియాలు ఇస్తాను. నీకు మంచి సలహా చెప్తా విను. మురళి నేను అడిగిందంటూ తప్పేమీ లేదు. నువ్వు అతను కూడా వెళ్ళిపో. ఏమిటి నువ్వు అనేది? అవును, మన పురాణాలు తిరిగే చూడు ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో. బృహస్పతి భార్య తార తన భర్త దగ్గర చదువుకోవడానికి వచ్చిన చంద్రుడితో లేచిపోయింది. ఆవిడ్ని పతివ్రత కాదన్నారా ఎవరన్నా? రాముడు కాలు తగిలి మళ్ళీ మనిషి అయిపోయిన అహల్య కథ మనందరికీ తెలుసు. ఆవిడ్ని పతివ్రత కాదన్నారా ఎవరన్నా? 5 భర్తల్ని చూపెట్టిన ద్రౌపదిని నువ్వు పతివ్రత కాదు అంటానికి ఈ దేశంలో దమ్ముందా ఎవరికన్నా? అంచేత మురళి అడిగిందంటూ తప్పేమీ లేదు. నువ్వు అతను కూడా వెళ్ళిపో. వ్యవసాయం చేసే మొగుడు, ఎప్పుడు ఏడ్చే పిల్ల, ఇదంతా ఓ పేడకల్లా మర్చిపో. ఈ బంధాలన్నీ తెంచుకుని స్వేచ్ఛగా ఎగిరిపో. పాప ఇంకా నిద్రపోలేదా? నువ్వు భోంచేసావా? నా భోజన సంగతి నీకెందుకు? నువ్వు వెళ్ళి భోంచే. నాకు ఆకలిగా లేదు. నీ ఇష్టం. ఏడుస్తుంటే వినపట్లేదా, కనపట్లేదా? నేనేదో ఆలోచిస్తున్నాను. అయినా దానికి పనే ఉంది, ఏడవడం తప్ప. నర్మయ్, బిడ్డ కాస్త కదిలితేనే ఎంత నిద్రలో ఉన్న తల్లి కూడా ఉలిక్కి పెళ్లి వేస్తుంది. అలాంటిది కన్నబిడ్డ కళ్ళ ముందే ఒక్కపట్టి ఏడుస్తుంటే కదలకుండా మెదలకుండా రాయిలో కూర్చున్నావే. నువ్వు ఒక ఆడదానివేనా? నువ్వు ఒక తల్లివేనా? ఇప్పుడు ఏం కొప్పు మునిగిందని ఆ కేకలు? ఏదో ఆలోచనలో ఉంటే పట్టించుకోలేదు. అవునే, నువ్వేది పట్టించుకున్నావు, ఎప్పుడు పట్టించుకున్నావు? కన్న పెట్టికి ఒక్క పూట ప్రేమతో పాలిచ్చావా? లేదు. కట్టుకున్న మొగుడు నాకు ఒక్క పూట శ్రద్ధగా భోజనం పెట్టావా? లేదు. నీకు ఈ మొగుడు అక్కర్లేదు, ఈ సంసారం అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. నీ ఆలోచనలు వేరు, ఆశలు వేరు, నీ కళ్ళే వేరు. అవును అవును అవును, నా ఆలోచనలు, ఆశలు, కళలు అన్నీ వేరు. నిన్ను పెళ్లి చేసుకొని నేను సుఖపడింది ఏమిటి? గొడ్లకు నీళ్లు పెట్టడం, రోజు నీకు పొలానికి భోజనం తీసుకురావడం, 24 గంటలు ఏడ్చే శనిముడని లాడించడం, అంతేగా? నిజం చెప్తే ఎందుకు అరుపులు? నేనెంత చెప్పినా వినకుండా నీకిచ్చి పెళ్లి చేసి నా గొంతు కోసారు. తప్పు నీది కదే, తప్పంతా నాది. నీకు నా మీద ప్రేమ ఉన్నా లేకపోయినా నీ మీద నాకున్న ప్రేమ కొద్దీ నెత్తిని పెట్టుకుని ఊరేగాను చూడు, అది నేను చేసిన తప్పే. నీ పెంకితనాన్ని, మంకుతనాన్ని నువ్వు ఏనాటికైనా మార్చుకోలేకపోతావు ఆశపడ్డాను చూడు, అది నేను చేసిన తప్పు. జానకి, మగవాణ్ణి దేవుడిగా మార్చినా పశువుగా మార్చినా ఆడదే కారణం. నువ్వు నన్ను దేవుడిగా మార్చే శక్తి నీకు ఎలాగూ లేదు. కనీసం పశువురాన్నే మార్చదు.
పశువుగా నేను మార్చేదేమిటి? పశువుగానే పుట్టావు, పశువుల్లోనే పెరిగావు, పశువుల్లోనే ప్రవర్తిస్తున్నావు. మనసులో ముడిపడకపోయిన తర్వాత నీ మెళ్ళలో వేలాడుతున్న పసుపు తాడుకు 3 ముళ్ళున్నా ఒకటే, 30 ముళ్ళున్నా ఒకటే. ఇష్టం లేని కాపురం చేస్తూ నీకు నువ్వు అన్యాయం చేసుకుంటూ నీ భర్తకు కూడా అన్యాయం చేయకు. నీ కోసం అనుక్షణం తప్పిస్తున్న నాకు న్యాయం చేయి. పురాణాలు తిరగేస్తుడు. బృహస్పతి భార్య తారేం చేసింది? భర్త దగ్గర చదువుకోవడానికి వచ్చిన చంద్రుడితో లేచిపోయింది. ఆవిడ్ని పతివ్రత కాదన్నారా ఎవరన్నా? వ్యవసాయం చేసే మొగుడు, ఎప్పుడు ఏడ్చే పిల్ల, ఇదంతా పేడకల్లా మర్చిపోయి అతనితో వెళ్ళిపోయింది. నీ కోసం ఊరు బయట గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు వస్తే ఇది నాకు శాశ్వతంగా దూరం అవుతావు, రాకపోతే దానికి నేను శాశ్వతంగా సొంతం అయిపోతాను. వెళ్ళు, బాగా ఆలోచించి నిర్ణయించు, బాగా ఆలోచించి నిర్ణయించు, బాగా ఆలోచించి నిర్ణయించు. నా కోసం వచ్చే, నా కోసం వచ్చే, నా కోసం వచ్చేయి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణి నమోస్తుతే. ఓం వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజారోగ్యం. ఒరేయ్ నరసింహం, నీ కూతురు నాకిచ్చి పెళ్లి చేయరా అంటే నా కూతురు జాతిరత్నము, నువ్వు గులకరాయివే నన్ను హేళన చేస్తావా? అది కూడా నీ జాతిరత్నం ఇంకోటితో లేచిపోతోంది. తెల్లారేసరికి తెలుస్తుంది నీ కూతురు జాతి రత్నమో అసలు జాతి లేని రాయో. సర్వే జన సుఖినో భవంతు, సుఖినో భవంతు. తులసీవనం లాంటి మన వంశంలో పుట్టిన ఆ గంజాయి మొక్క నరికేసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. వద్దండి, ఆ గంజాయి మొక్కని కన్నా పాపానికి ముందు నన్ను చంపి తర్వాత దాని ప్రాణం తీయండి. చంపండి, చంపండి. మీరు దేవుళ్ళ, మీకు రోజు మేము పూజలు పునస్కారాలు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టి, అవసరాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుని, కష్టాలలో ఉన్న వాళ్ళ కన్నీళ్లు తుడిస్తే మీరు ప్రసన్నులై మీ చల్లని దీవెనలు నాకు అందజేస్తారనే నమ్మకంతో బ్రతుకుతున్న మనిషిని నేను. నేను ఎప్పుడు ఎవరికి ఏ పాపం చేశానని ఇంత శిక్ష విధించారు? మీరు కరుణామయుల కసాయి వాళ్ళ